బాలీవుడ్ 1000 crore లెక్కలు తేల్చేదెవరు? తలైవర్ రజనీకాంత్ సరికొత్త రికార్డ్స్ బ్రేక్ చేయాల్సిందేనా? దళపతి విజయ్పై పెట్టుకున్న ఆశలు గల్లంతైనట్టేనా? జననాయకనుకున్నటువంటి చిక్కుముడ్లు వీడలేదా? సూర్యకున్న క్రేజ్ మార్కెట్కు ఈ నెంబర్ సాధ్యమేనా? కొన్నాళ్ళ నుండి తమిళ ప్రేక్షకులు ఊరిస్తున్న 1000 కోట్లు టచ్ చేసే కోలీవుడ్ స్టార్ ఎవరు? కోలీవుడ్లో 1000 crore ఓ అందని ద్రాక్ష. మాలీవుడ్ మినహా మిగిలిన మెయిన్ ఇండస్ట్రీస్ 1000 కోట్లు కొల్లగొడుతుంటే తమిళ ఇండస్ట్రీకి ఓ టార్గెట్లా ఊరిస్తోంది. ఇప్పటి వరకు 1000 కోట్ల మార్కుకు దగ్గరగా వచ్చిన కాలీవుడ్ హీరో రజనీకాంత్ రోబో 2.0తో 800 కోట్లు టచ్ చేశాడు. ఇప్పుడు తలైవా అందుకోవాల్సింది 1000 కోట్ల టార్గెట్. దానికి తగ్గట్టే ఈ వయసులో కష్టపడుతున్నారు సూపర్ స్టార్. గత ఏడాది కూలీతో కవర్ చేద్దామనుకుంటే లోకేష్ కనకరాజ్ నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఇక తలైవర్ ఆశలన్నీ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 మీదే. ఈ సినిమాతో సరికొత్త రికార్డ్స్ చేయాలని ట్రై చేస్తున్నారు సూపర్ స్టార్. ఈ ఏడాది అక్టోబర్ 15న దసరాను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే ఓటీటీ రైట్స్ 160 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్. లియోతో 500 క్రాస్ చేసిన దళపతి విజయ్ జననాయకంతో 1000 crore మార్కెట్ టచ్ చేస్తాడనుకుంది కోలీవుడ్. కానీ సెన్సార్ ఇష్యూస్ ఓ పట్టాన తెగటం లేదు. ఇంకేముంది, ఏ సర్టిఫికేట్ జారీ అయిపోయింది. ఈ నెలలోనే రిలీజ్, బాక్స్ ఆఫీస్ ఊచకోతనని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్న వేళ బాంబ్ పేల్చింది కేవియన్. అదంతా ఫేక్ అని ఇంకా సెన్సార్ సవరణలు చెప్పిందంటూ తేల్చేసింది. అయితే ఈ సినిమాను థియేటర్స్లోకి వస్తే ఆడియన్స్ చూస్తారా అంటే చెప్పలేం. ఎందుకంటే సినిమా మొత్తం లీక్ అయి పెద్ద షాకే ఇచ్చింది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ లేకపోతే, ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో 1000 crore కొల్లగొట్టే హీరో అని ఖచ్చితంగా అంచనాలు వేయొచ్చు. కానీ ఆ సిచ్యువేషన్ కనిపించడం లేదు. జననాయకన్ ఒకవేళ థియేటర్స్లో వచ్చినా 1000 crore కొల్లగొట్టడం కష్టమే అంటున్నారు తమిళ తంబీలు. ఈ ఏడాది భారీ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లున్నాడు సూర్య. కంగువా, రెట్రో లెక్కలు కరుప్పుతో కాస్త కవర్ చేశాడు. మిక్స్డ్ టాక్తోనే 350 కోట్లు కొల్లగొట్టాడు. రెస్పాన్స్ బాగా వచ్చుంటే 500 కోట్లు అచీవ్ చేసేవాడని అంటోంది కోలీవుడ్. నెక్స్ట్ బైలింగ్వల్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్తో బిగ్ నంబర్ టార్గెట్ చేస్తున్నాడు. ఆ మ్యాజిక్ నంబర్ సూర్య అచీవ్ చేయగలడా అంటే కోలీవుడ్లో మాత్రమే కాదు, మాలీవుడ్, టాలీవుడ్లో కూడా సూర్యకు ఉన్న క్రేజ్ మార్కెట్కు ఈ నంబర్ సాధ్యమే అంటున్నారు క్రిటిక్స్. కనీసం 500 crore టచ్ చేయొచ్చని అంచనా. మరి 1000 crore టార్గెట్ అచీవ్ చేసే ఫస్ట్ హీరో ఎవరవుతారో, లేక ఈ ఏడాది కూడా కోలీవుడ్కు 1000 కోట్లు కలగానే మారుతుందో? వెయిట్ అండ్ వాచ్ ఇట్.